టుడేస్ క్వశ్చన్. డాక్టర్ నవీన్ రామ్ గులాం ఏ దేశ ప్రధానమంత్రి 8 రోజుల భారత పర్యటనకు వచ్చారు అంటున్నారు. అయితే ఈయన మారిషస్ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి గారు. అయితే ఈయన ఫస్ట్ టైం వచ్చేసి 2014 సంవత్సరంలో ఇండియాకి విజిట్ చేయడం అయితే జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఈవెంట్కి వచ్చేసి ఆయన పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత 2025 సంవత్సరంలో 8 డేస్ విజిట్లో భాగంగా ఇతను రావడం అయితే జరిగింది. 9th సెప్టెంబర్ దగ్గర నుంచి 16th సెప్టెంబర్ వరకు కూడా ఈయన ఇండియాను విజిట్ చేశారు. ఈయన ఇండియాకి సంబంధించి ముంబై ఒకటి, అయోధ్య ఒకటి, అండ్ వారణాసి అండ్ తిరుపతి ఇలాంటి హోలిస్టిక్ ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈయన ఏ దేశానికి సంబంధించి అడుగుతున్నారు కాబట్టి మారిషస్. ఇదే మారిషస్కి సంబంధించి 12th మార్చ్ 1968లో ఇండిపెండెన్స్ అనేది రావడం అయితే జరిగింది. రీసెంట్గా ఈ 12th మార్చ్కి సంబంధించి ఆ రోజు వాళ్ళ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి చీఫ్ గెస్ట్ ఆఫ్ హానర్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మారిషస్ కంట్రీని కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. అందుకు గాను ఆ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం 21వ గ్లోబల్ హైయెస్ట్ ఆనర్ నరేంద్ర మోడీ గారికి అందించింది ఎవరు అంటే ఇదే మారిషస్ కంట్రీ అని చెప్పుకోవచ్చండి. మారిషస్ అంటే మనకి ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది కూడా ఇదే మారిషస్ కంట్రీ అని చెప్పుకోవచ్చండి. అయితే మారిషస్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.